ఇప్పుడు ఇందాక బ్లౌజ్కి మనం 11.5 తీసుకున్నాం కదా, ఇంకో ఆ అరించి కలపకుండా 10.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఒక పక్క 3 పక్క 2.5, ఒక పక్క 3 ఒక పక్క 2.5 అంట. చూసారు కదా ఎలా తీసుకుంటున్నారు. ఈ పక్క 3 తీసుకున్నారు, ఈ పక్క 2.5 తీసుకున్నారు. దానివల్ల మీకు ఈ క్రాస్ అనేది వస్తుంది షేప్ దగ్గర. ముక్కను కట్ చేసుకుందాం. సో ఈ షేప్ ముక్కను కట్ చేసుకున్నాక మనకి ఏ పార్ట్స్ వచ్చాయి ఇప్పుడు చూద్దాము. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ ముక్క ఎలా వచ్చిందో చూద్దాము. సరే కదా, ఇది హ్యాండ్. ఫ్రంట్ పార్ట్ ఇందాక మనం కట్ చేసుకున్నాం 2 పార్ట్స్కి. షేప్ ముక్క అనేది ఇగో ఫ్రంట్ పార్ట్ దగ్గర వస్తుంది ఈ షేప్ ముక్క అనేది. తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ కదా, బ్యాక్ నెక్ రౌండ్ నెక్ వస్తుంది. సో ఈరోజు మన మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, తీసుకునే విధానంగా ఎలా కట్ చేసుకోవాలి, అరించీలు ఎక్కడ కలుపుకోవాలి, పావించీలు ఎక్కడ కలుపుకోవాలి అని చెప్పాం. కాబట్టి రేపు మన వీడియోలో ఫస్ట్ షేప్ ముక్క ఎలా స్టిచ్చింగ్ చేయాలి, తర్వాత ఏది ఎలా అతుక్కోవాలనేది చూపిస్తాం. అండి వీడియో ఎలా వచ్చింది ఏంటి అనేది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మేము రిప్లై ఇస్తాము. తర్వాత మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో నేను చెప్పాను, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే మేము కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ అనేది 3 డిజైన్స్ 1200కి ఇస్తున్నాం. సో మళ్ళీ నేను చెప్తున్నాను, మేము ఆర్డర్స్ తీసుకుంటాము. ఎవరికైనా సరే కావాలి అంటే మా నంబర్ కూడా మీకు ఇస్తాము, మా నంబర్లో కాల్ చేయండి మా నంబర్కి. సో ఈ వీడియోని మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.